సేమ్ టైం ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత కవిత భర్త పేరు మీద ఒక 2,000 కోట్ల విలువైనటువంటి భూములను ఈ ప్రభుత్వం కట్టబెట్టింది. అందుకనే కవిత కాంగ్రెస్కు సపోర్ట్గా మాట్లాడుతుంది అంటున్నారు. దీనిపైన మీకు ఏమన్నా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఆమెకు పొలిటికల్ యాంగిల్ రేపు ఏదైతుందో పొలిటికల్ పార్టీ పెట్టడము, బయటికి పంపడం, పెట్టడం ఖాయమని ఎప్పుడు నేను చాలా ఛానల్లో చెప్పాను. లక్షల పేరు అది వేరే సంగతి అనుకోండి. బట్ ఆమె పార్టీ పెట్టడం అనేది ఖాయం. ఓకే, నేను 2014లో నన్ను పోటీ చేయమంటే నేను చేసిన, 2009లో హుజూర్ నగర్ పోటీ చేస్తా అనే స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, ఉంది ఇప్పటికి ఉంది. అవును, ఆమెనే చెప్పింది. నల్గొండలో ఒక దాంట్లో ఏ సందర్భంలో చెప్పిందా కానీ దాన్ని మళ్ళీ ఆమె చెప్పిందా లేకపోతే ఒక పత్రికలు వచ్చింది నా దగ్గర స్టిల్ టుడే. ఓకే, హుజూర్ నగర్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాను. తో నాకు జబర్దస్త్ ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్సీ వద్దన్న ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉత్తమాట. వద్దంటే ఎందుకు ఇస్తారమ్మా, మేము కూడా చాలా వద్దను వాళ్ళు ఉన్నారు, నోళ్ళు ఉన్నారు. నేను ఓన్లీ సమాజ సేవనే చేస్తా. ఇన్నటిదానిక జాగృతి తెలంగాణ దాన్ని ఏదైతుందో భారతీయ జాగృతి అని పెట్టి జైలుకి వెళ్ళిన తర్వాత దేశం అంతా పోరాటం చేస్తున్నారు. ఎక్కడ చేస్తుండే సంగతి అనేది నేను వివరాలకు పోదలుచుకోలేదు. 1 ఆమెకు అంబిషియస్ ఉంది. రేపు ఏదైతుందో రాజకీయ పార్టీ పెట్టేది ఖాయము. ఆమె ఒక సందర్భంలో గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పింది, ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి. అప్పటికి పార్టీలకు వెళ్ళి ఆమెను ఎక్స్పెల్ చేయలే. అవును, నిన్నైతే ఓపెన్ చెప్పింది, నేను ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి చిట్టా బయటకు తీస్తాను. ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుందండి? ఇది కొంత మనిషి ఆశాజీవి. కేసీఆర్ గారు కూడా మొత్తం కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఉండే మొత్తం ప్యాటర్న్ కానీ దేశకి నేత కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి పెట్టి ఢిల్లీలో ఆఫీస్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో కొన్ని 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి యూనిట్లు వేసి ఒరిస్సా, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ వీళ్ళందరినీ పిలిచి రైతు నాయకులను దేశం అందరిని పిలిచి మీటింగ్ పెట్టి డిన్నర్ పెట్టి ఫోటోలు అయితే రాలే ఏ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చింది అనేది. తో అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ దేశకి నేత కేసీఆర్ అన్నాడు. జీరో అయింది. ఈ రోజు ఆమె ఒంటరిగా పోటీ చేస్తే స్టిల్ ఆమె పోటీ చేసే నియోజకవర్గాన్ని ఎక్కడ అనేది క్వశ్చన్ మార్క్. 1 ఖచ్చితంగా ఈరోజు దేశంలో ప్రణబ్ ముఖర్జీ గారు పార్టీ పెట్టారు. పివి నరసింహారావు క్యాబినెట్లో అతనికి లేకుండే, అప్పటి వరకే మహానాయకుడు. మన తమిళనాడులో శివాజీ గణేశన్, కమలాసన్ పెట్టాడు. పక్క రాష్ట్రంలో బంగారప్ప, గుండురావు పార్టీ పెట్టారు. ఎక్కడ కర్ణాటకలో రాజ్ కుమార్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. రజనీకాంత్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. ఇక్కడ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, ఆయన ఓడిపోయాడు. అలాగే హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, ఆయన పోయాడు. దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టి ఎంపీ ఎమ్మెల్యేకి ఓడిపోయాడు. ఈ విధంగా చెప్పాలంటే దేశంలో తివారీ కాంగ్రెస్ నెంబర్ ఆఫ్ పార్టీస్ వచ్చినాయి. చెన్నారెడ్డి గారు 1956లో మంత్రి, తర్వాత 60 ఏళ్ల కేంద్ర మంత్రి, 78లో చీఫ్ మినిస్టర్. ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే అప్పుడు 14 లోక్సభనే తెలంగాణలో, 70 ఏళ్ల 15 అయినాయి, ఇప్పుడు 17 అయినాయి డీలిమిటేషన్లో 2009లో. 14లో 10 సీట్లు సాధించిండు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద, పారగుర్తు మీద. అటువంటి నాయకుడు 78లో 175 స్థానాలు ఇచ్చాడు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ జనతా గవర్నమెంటు, ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్. అయిని జనవరి 1కి స్థాపించి ఫిబ్రవరిలో 55 రోజులకు ఎన్నికలు వస్తే 175 స్థానాలు వచ్చినాయి. 60 జనతా, 30 కాంగ్రెస్ ఆర్. అటువంటి వాడు 84లో పార్టీ పెడితే ఎన్టీ రామారావు ఎలయన్స్లో స్వయంగా ఏదైతుందో కరీంనగర్ లోక్సభకు 76 వేలతో ఓడిపోయాడు జే చొక్కారావు గారి మీద. సో హేమీలు రాజకీయ పండితులు, సినీ గ్లామర్ ఉన్న వాళ్ళు చిత్త అయిపోయారు. ఆమెకు తెలుసు. శ్రీనివాసులు రెడ్డి గారు, నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఎన్టీ రామారావు క్యాబినెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 80 సీనియర్ సేనాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కొన్ని 100 సభలు, 15,000, 10,000, 20,000, 25,000 నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మిడిల్ స్టేజ్ వేసింది. అంటే మెయిన్ స్టేజ్ కాక ఇట్లా అడ్డం వేసి అటోలు ఇటోలు చూసేటట్టుగా ఓపెన్ పెట్టి. ఓన్లీ శ్రీనివాసులు రెడ్డి గారు మంది ఎంత వచ్చిందని నేను విమర్శ పోదలుచుకోలేదు. అటువంటి వాడు రాజీవ్ గాంధీతో కలిసి 2 సీట్లకు అమ్ముడు పోయాడు. రాజగోపాల్ రెడ్డి ఎఫ్, మాజీ మంత్రి ఎఫ్ కడప, ఆయన ఓన్లీ 2. ఈరోజు గంగాధరం ఎక్స్ఎమ్మెల్సీ బతుకున్నాడు. ఆయన మేనల్లుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు బతుకున్నాడు, ఆయన కొడుకు బతుకున్నాడు. అయితే నేను అనేది ఏంటంటే అలాగే రేపు ఖచ్చితంగా
కవిత గారు ఏదైతుందో కాంగ్రెస్ తోటి 1-2 సీట్లకు, ఓకే, కమ్యూనిస్టులే 1 సీటు తీసుకున్నారు. ఎస్, కొత్తగూడెం. కోదండరామ్ గారు పోయినసారి 3-4 తీసుకున్నారు, ఇక్కడ అక్కడ ఓడిపోయి ఇచ్చారు, ఓడి సీటు గెలిచి అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని 1 సీటు కూడా ఇవ్వాల. కోదండరాము ఒక జేఏసీ చైర్మన్గా ఉద్యమం నడిపినవాడు, ప్రొఫెసర్, హానెస్ట్ మ్యాన్. తో ఈరోజు కవిత నాయన ఎట్లయితే కలలు కన్నో నేను ముఖ్యమంత్రి అవుతా అంటే, అసలు ముఖ్యమంత్రికి అసలు ఎక్కడ నీ ఏజ్ గ్రూప్ ఇలా 47-48 కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం ఇక్కడ కనబడడం లేదు. అయితే ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు బీజేపీ పికప్ కానప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. ఆమె చెప్పింది కదా, మా నాన్నతో మాట్లాడినా బీజేపీతో అవసరం లేదు, అన్నపోతే నేను జైలుకి వెళ్ళి వస్తా, నేను కడిగిన ముత్యం లెక్క వస్తా, ఏమి ఇబ్బంది లేదు, నా కోసం మీరు బీజేపీతో రాజీ కావాల్సిన అవసరం లేదనేది. 2009లో ఉభయ కమ్యూనిస్టులు టీడీపీతో కలిసి కొట్లాడి ఎన్నికల రిజల్ట్ రాకముందే ఎన్డీఏ వస్తుందని హర్యానా పోయి అడ్రస్ చేసింది కదా డయాస్ మీద, అయితే ముఖ్యమంత్రిగా కాదు అప్పుడు, అయితే ఎంపీగా అడ్రస్ చేశాడు కదా 2009లో. బీజేపీకి 2014లో పెద్ద క్రిటిసైజ్ చేయాలి, 2018లో మోడీ లేదు గీడీ లేదు అంటే ఏమవుతున్నదో, కారు 16 అంటే ఎన్ని వచ్చినాయి, 9 కదా. కాంగ్రెస్కు 4, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, 1 ఎంఐఎంకి వచ్చింది కదా. తో అలాగే మొన్న అబ్కా సర్కార్ కిసాన్ దేశ్కి నేత అంటే ఏదైతుందో 0 అయింది కదా. సో ఇక్కడున్న పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో మనం చూద్దాము, రాసుకోండి మీరు, బీజేపీ బీఆర్ఎస్ గోయింగ్ టు ద అలయన్స్. ఓకే, బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ ఆల్సో. ఇక బీజేపీ ఏదైతుందో రామచంద్రరావు ఇంత తొందరలో తీయలేరు, ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధం లేదు. అయినా బీజేపీ బాగా గ్రౌండ్ ఏదైతుందో, పార్లమెంట్ వాళ్ళకి ఏదైతుందో 16-17 వస్తే 35%కు పెరిగింది లోక్సభకు. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో కంప్లీట్ డౌన్ ఫాల్ అయింది. బై ఎలక్షన్లు అప్పుడు ఎట్లయితే జమ్మికుంట, మునుగోడ, హైదరాబాద్ గెలిచి పర్సంటేజ్ పెరిగి బండి సంజయ్ గారిని తీయడం తర్వాత ఎప్పుడైతే కిషన్ రెడ్డి చేసి డౌన్ అయిపోయిందో టాక్, ఇప్పుడు కంప్లీట్ డౌన్ ఫాల్ అయింది. మళ్ళీ పైకి ఎదగడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే లోక్సభ 8 మందికి 4 గ్రూపులు, 8 మంది ఎమ్మెల్యేలో 3 గ్రూపులు. తో ఇక్కడ వీళ్ళు కలిసి పనిచేసి ఎంత వార్నింగ్ ఇచ్చిన, మొన్న ప్రధాని గారు వార్నింగ్ ఇచ్చారు. అంటే వార్నింగ్ అంటే చెప్పాడు, మీకంటే సోషల్ మీడియాలో ఎంఐఎంను ప్రశంసించాడు ఆయన, దే ఆర్ పాపులర్, కలిసి పని చేయండి, మంచి అవకాశాన్ని మనం కోల్పోతున్నాము, కలిసి పని చేయండి అని కొంచెం వార్న్ చేయడం జరిగింది. తో అయినా వీళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో హుజురాబాద్ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అక్కడ నడుస్తూ ఉంది, అట్లా చాలా దగ్గర జరుగుతుంది, ఇంకా నేను పేరు చెప్పదలుచుకోలేదు. సో ఇది కలిసే అవకాశం లేదు కనుక రేపు బీజేపీ ఏదైతుందో ఉన్న ఫైనాన్షియలీ పొటెన్షియల్, ఇప్పుడు ఏఐసిసికి మెయిన్ పిల్లర్ ఏదైతుందో ఈరోజు తెలంగాణ. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుండి స్టాలిన్ కానీ, అక్కడ కుమారస్వామి కానీ, అక్కడ అఖిలేష్ కానీ, అక్కడ జార్ఖండ్ కానీ ఎలా పైసలు స్ప్రెడ్ చేసిండు, ఎలా మన గొడవ చేసిండు, ఎలాగా ఆయనతో డిఫరెన్స్ ఒపీనియన్ 2022లో వచ్చిన తర్వాత, జిఆర్ స్వామి ఇష్యూ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం చూసాము. కనుక దీన్ని కొట్టాలనేది వాళ్ళకు ఉంది. ఇండివిజువల్ కొట్టినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా వీళ్ళు కలిసే అవకాశం ఉంది. ఇద్దరు ఎప్పుడు వీళ్ళకేమో అభిప్రాయ భేదం లేదు. ఎన్నికల్లో చెప్పారు, ఎన్నికలైన తర్వాత 14 నుంచి 22 వరకు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేశాడు కదా. ఎప్పుడు ప్రతిపక్ష కూటమితో కలవలే కదా. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, అగ్రికల్చర్ బిల్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఆల్ ఇష్యూస్ ఈ సపోర్టెడ్, ఆల్ ఇష్యూస్. కనుక అభిప్రాయం లేదు. తెలుగుదేశము ఎన్నిసార్లు డిఫర్ అయింది, ఎన్నిసార్లు కలిసి వచ్చింది. రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లా కలిసింది, 94 ఎట్లా విడిపోయింది. చంద్రబాబు గారితో ఎట్లా ఇండివిజువల్ కొట్లాడి 99, 2004 కలిసి ఎట్లా విడిపోయినరు మనం చూసాం. 2014లో ఎట్లా మోడీ గారితో కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ కలిసారు చూసాం. శత్రుతో లేదు రాజకీయాల్లో, శత్రువుకు శత్రువు మిత్రుడు, ఎవరు మిత్రువు అనేది ఉండదు, శత్రువు అనేది ఉండదు. ఖచ్చితంగా సేఫెస్ట్ రేపు ఎన్నికలకు పోవాలంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వాకప్ చేయండి,
చాలా చోట్ల కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా చాలా చోట్ల వందల గ్రామాల్లో ఎక్కడైతే బీజేపీ వీక్ ఉందో బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ వీక్ ఉందో బీజేపీ గెలిచిన కాడ కూడా చేసిన సంఘటనలు వందల గ్రామాల్లో జరిగింది. కొన్ని జాగాలు ఓడిపోయాను, కొన్ని జాగాలో గెలిచారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.